తనకు తాను దైవ స్వరూపంగా ప్రకటించుకున్న నిత్యానంద ఏకంగా అమెరికానే బోల్తా కొట్టించాడు. అమెరికాలోని దాదాపు 30కి పైగా నగరాలను బురిడి కొట్టించాడు. ఆయా నగరాలతో తన కల్పిత దేశమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో సాంస్కృతిక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నాడని అమెరికా మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్ తాజాగా వెల్లడించింది. సిస్టర్ సిటీ పేరుతో చేసుకున్న ఈ ఒప్పందాలపై అమెరికాకు చెందిన 30 నగరాల ప్రతినిధులు సంతకాలు చేసినట్టుగా కైలాస వెబ్సైట్లో ఉందని పేర్కొంది. కల్పిత దేశం కైలాసతో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా న్యూజెర్సీలో నెవార్క్ నగరం ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నెవార్క్ నగరం కల్పిత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస మధ్య ఈ ఏడాది జరిగిన 12న సిటీ హాల్ వేదికగా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు చేసుకున్న నగరాల జాబితాలో రిచ్మండ్, వర్జీనియా, డాటాన్, ఓహియో, ఫ్లోరిడా వంటి నగరాలు ఉన్నాయి. అసలు కైలాస అనే దేశమే లేదని తెలుసుకున్నాక అమెరికా నగరాలు నివ్వెరపోయాయి. దీంతో నెవార్క్ నగరం కైలాసంతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. కనీసం ఒక దేశం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా గుడ్డిగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటని నెవార్క్ అధికారులపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద ఓ ఐలాండ్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టుకున్నాడు. ఇదే తమ దేశమని ప్రకటించుకున్నాడు.